నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన అద్దాల గణేశుడు అందరిని అలరిస్తున్నాడు. గణపతి నవరాత్రుల సందర్భంగా నగరంలోని ఖిలా రోడ్డులో మమ్మాదేవి యూత్ ఆధ్వర్యంలో కాలనీవాసులు అద్దాల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 16 అడుగుల ఎత్తులో ఉండి అందరినీ ఆకట్టుకుంటున్న అద్దాల గణపతిపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నవరాత్రుల సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఈసారి యూత్ కొత్త తరహా గణేష్ విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠించారు. చాలా చోట్ల కూడా కొత్త తరహా విగ్రహాలు వెరైటీ కొత్త రక ఆకారంలో ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఎక్కువ ఆసక్తి కనబరిచాను. ముఖ్యంగా భక్తులను కావచ్చు, వచ్చేటువంటి వారిని ఆకర్షించేందుకు, జనం దృష్టిని ఆకర్షించేందుకు రకరకాల వినాయక విగ్రహాలను తయారు చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని నిజామాబాద్ యూత్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా కూడా ఇట్లా రకరకాల పద్ధతుల్లో రకరకాల వెరైటీ విగ్రహాలను తయారు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విగ్రహం ఏదైతుందో ఇది పూర్తిగా గ్లాస్ గణేష్గా మనకు గుర్తింపు పొందింది. ఈ సంవత్సరం నిజామాబాద్ నగరంలో చాలా కొత్త తరహా కొత్త వెరైటీ గణేష్ విగ్రహాలను మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వినాయక విగ్రహము. ఇది పూర్తిగా అక్రాలిక్ షీట్స్తో గ్లాస్ ఫినిషింగ్ చేయించి పూర్తిగా గ్లాస్ గణపతిని తయారు చేసినట్టుగా మనకు రూపం కనిపిస్తుంది. కింద ఆయన పట్టు ధోతి ఏదైతే ఉంటుందో గణేష్కి అదంతా కూడా నీలి రంగులో ఉంది. పైన ఆయన శరీరాకృతి అంతా కూడా పూర్తిగా సిల్వర్ రంగులో ఉన్నటువంటి ఈ అక్రాలిక్ షీట్స్కి గ్లాస్ ఫినిషింగ్ చేయించి ఒక గణేష్ విగ్రహాన్ని తయారు చేయించారు. ప్రధానంగా మమ్మా యూత్ ఆర్గనైజేషన్ కిల్లా రోడ్లో ఉండేటువంటి మమ్మా యూత్ ఆర్గనైజేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా ఒక వెరైటీ గణనాథుని ప్రతిష్ఠిస్తారు. సాధారణంగానే నిజామాబాద్ నగర వాసుల్ని ఇటువైపు ఆకర్షించేలాగా రకరకాల ప్రయత్నం చేస్తుంటారు. సో గత కొన్నేళ్ళుగా కూడా వీరు వెరైటీ విగ్రహాలని మండపాల్లో ప్రతిష్ఠిస్తున్నారు. సో ఈ సంవత్సరం అందులో భాగంగానే ఒక కొత్త తరహా విగ్రహాన్ని రూపొందించారు. ఒక కొత్త ప్రయత్నం చేసిండ్రు. భక్తులకు ఒక కొత్త తరహా గణేష్ విగ్రహం కనిపించేలాగా దీన్ని తయారు చేసారు. ఇప్పుడు నేను మీకు కొన్ని అక్రాలిక్ షీట్స్ చూపిస్తాను. ఈ షీట్స్ని మనం చూస్తున్నాం. నేను మీకు చూపిస్తాను. ఈ షీట్స్ని ఏదైతుందో ఇదేమో మనకు కనిపిస్తున్నటువంటి గ్రీన్ కలర్దేమో నిజంగా గ్లాస్, ఇది ఒరిజినల్ గ్లాస్. ఇదేమో అక్రాలిక్ షీట్స్. వీటికి ఈ చిన్న చిన్న చిప్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా అక్రాలిక్ షీట్స్. వీటికి గ్లాస్ ఫినిషింగ్ చేయించి చూడ్డానికి పూర్తిగా గాజులాగా కనిపించేలాగా వీటిని రూపొందించారు. దీనికోసం చాలా రోజులుగా సోషల్ మీడియాలో వీళ్ళంతా కూడా సెర్చ్ చేసినట్టుగా మనకు చెప్తున్నారు. ఒక కొత్త తరహా గణేష్ని తయారు చేయాలి, ఇందుకోసం సోషల్ మీడియాలో రకరకాల అంశాలని, గూగుల్లో రకరకాల అంశాలని సెర్చ్ చేసిన తర్వాత ఈ యొక్క వినూత్నమైనటువంటి ఒక ఆకారాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ గణేష్ మమ్మాదేవి యూత్ వారు ఏర్పాటు చేసినటువంటి గణేష్ ఏదైతే ఉందో ఇది అందరినీ ప్రస్తుతం ఆకర్షిస్తుంది. సాయంకాలం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు పూర్తిగా లైటింగ్లో అద్దాలు మెరిసేటువంటి అద్దాల ఉన్నటువంటి గణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని చెప్తున్నారు. మాట్లాడదాం వీళ్ళతోని. వీరికి ఆలోచన ఎట్లా వచ్చింది, ప్రతి సంవత్సరం ఒక కొత్త గణపతిని ప్రతిష్ఠించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకో ఇట్లా చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఈసారి కూడా మీరు కొత్త తరహా కొత్త డిజైన్లో ఉన్నటువంటి గణపతిని చూపించేటువంటి ప్రయత్నం చేసిండ్రు, ఏంది? ముందుగా అందరికీ నిజామాబాద్ మరియు ఇందూర్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా తరపు నుంచి మరియు మా మమ్మాదేవి యూత్ తరపు నుంచి. మేము గత ఒక 70 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మమ్మాదేవి గుడి కమిటీ నుంచి పెట్టుకుంటూ వస్తున్నాం. మేము ఒక 4 ఇయర్స్ నుంచి కొంచెం పబ్లిక్కి ఏదైనా సరే ప్రజలకి కొత్తగా చూపెట్టాలని, ఆ విఘ్నేశ్వరుని ఇంకా కొత్తగా చూపెట్టాలని మొదటిసారిగా మేము నెమిలి ఈకలతోటి తయారు చేయాల్సింది. దాని తర్వాత మేము బొంబాయికి వెళ్ళి తెప్పించిన ముత్యాలతోటి లాస్ట్ టైం విగ్రహం చేయించాం. ఈసారి ఏంటంటే ఇంకా కొంచెం ఇంతగా చూపెట్టాలి, పబ్లిక్ ఇంకా చాలా ఆ గణనాథుని ఇంకా చాలా బాగా చూడాలని మేము ఈసారి గుజరాత్ నుంచి తెప్పించడం జరిగింది. ఈ అద్దాలన్నిటి అక్కడ నుంచి డిజైనింగ్ చేయించి కటింగ్ చేయించి స్పెషల్గా తెప్పించి మరీ ఇక్కడ చేపించడం జరిగింది. ఈసారి కొంచెం ఏంటంటే స్పెషల్గా అద్దాలు అందరికీ కొంచెం విఘ్నేశ్వరుడు కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది. నైట్ టైం వచ్చేసి చాలా క్రౌడ్ ఉంటుంది. రాత్రి 2 గంటల దాకా క్రౌడ్ అనేది రెగ్యులర్గా వస్తుంది. అలాగే మా దగ్గర ఏ మొక్కినా ఇక్కడ నుంచే కాదు, మా దగ్గరికి ఆర్మూర్, హైదరాబాద్ నుంచి కూడా లాస్ట్ టైం వచ్చి మాకు తెలిసిన అన్నవాళ్ళు రగన్న అని చెప్పేసి లాస్ట్ టైము మా దగ్గరనే లడ్డు తీసుకోవడం జరిగింది. వాళ్ళకి చాలా మంచి జరిగింది. అంతకుముందు ప్రూడెన్స్ హాస్పిటల్కి సంబంధించిన రాహుల్ సార్ అయినా సరే ఆ విగ్రహాన్ని మా దగ్గరికి వచ్చి మొక్కినప్పటి నుంచి చాలా మంచిగా జరుగుతుందని మాకు అలాంటి వాళ్ళ సపోర్ట్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ రెగ్యులర్గా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మా మమ్మాదేవి టీం తరపు నుంచి మా యూత్ అందరం కూడా ఖచ్చితంగా ఏదైనా వినూత్నంగా పెట్టాలి, చాలా కొత్తగా చూపెట్టాలి, ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని మా మమ్మాదేవి యూత్ నుంచి అలాగే మా మమ్మాదేవి టీం తరపు నుంచి
మేము కోరుకుంటున్నాం. మమ్మాదేవి యూత్ సంబంధించినటువంటి మరికొంతమంది కూడా వాళ్ళతో మాట్లాడదాం. ఈ విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఎట్లా తీసుకొచ్చిండ్రా? ఇక్కడే చేయించిండ్రా? గుజరాత్ నుంచి తీసుకొచ్చిండ్రా? ఏంది అసలు? ఫస్ట్ విగ్రహాన్ని మేము మాకు ఈ ముంబై స్టైల్లో కావాలి, విగ్రహాన్ని ముంబై స్టైల్లో కావాలని చెప్పి మేము విగ్రహాన్ని ఈ షేప్లో ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించడం జరిగింది. ఆ తర్వాత అక్రాలిక్ షీట్స్ అన్నిటినీ తెప్పించి ఈ విగ్రహాన్ని మళ్ళీ ఇలా రెడీ చేయడానికి దాదాపు ఒక 20-25 డేస్ టైం పట్టింది మాకు. ఈ విగ్రహం రెస్పాన్స్ వస్తుంది, చాలా బాగుంది రెస్పాన్స్. భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. సాయంకాలం పూజా టైం నుండి ఆల్మోస్ట్ మార్నింగ్ 2-3 వరకు చాలా ఎక్కువగా జనాలు వస్తున్నారు. చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, కళ్ళ విందుగా ఉంది అని చెప్పి మాకు చాలా మంచి రెస్పాన్స్ ఉంది. బ్రదర్ ఎట్లా అనిపిస్తుంది? కొత్త విగ్రహం, ఇట్లాంటి విగ్రహం గతంలో చూసినావు? చూడలే, ఫస్ట్ టైం. బాగుంది. భక్తులు కూడా 5 సంఖ్యలు వచ్చి చెప్తున్నారు మంచిగా ఉంది, ఎక్కడికి వెళ్ళి ఇచ్చారు, ప్రైజ్ ఎంత అని అంతే ఓకే. సో ఇట్లా గణేష్ చూసేందుకు కూడా యూత్ ముఖ్యంగా ఇట్లా కొత్త తరహా విగ్రహాలు చూసేందుకు చాలా మంది జనరల్గానే ఆసక్తి కనిపిస్తారు. యూత్తో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. చెప్పండి, ఎట్లా ఉంది విగ్రహం? ఎట్లా ఉంది? చాలా బాగుంది విగ్రహం. మేము జాన్కంపేట నుంచి వస్తున్నాము. తెలిసింది ఇక్కడ సోషల్ మీడియా ద్వారా తెలిసింది అద్దాలతో చేసిన గణపతి ఉందని. జాన్కంపేట నుంచి వస్తున్నాం మేము. చాలా బాగుంది, చాలా ఆకర్షిస్తుంది గణపతి. గతంలో ఇట్లాంటి గణేష్ విగ్రహం చూసిందా? లేదు, ఇంతవరకు ఇట్లాంటి గణపతి మాత్రం మేము చూడలేము. ఇది ఫస్ట్ టైం, నిజామాబాద్లోనే ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇట్లా కొత్త తరహా విగ్రహాల్ని ప్రతిష్ఠించేటువంటి ప్రయత్నం నిజామాబాద్ యూత్ గత కొన్నేళ్లుగా చేస్తుంది. ఒక మమ్మాదేవి యూత్ వారే కాదు, నిజామాబాద్ నగరంలోని చాలా చోట్ల కూడా యువజన సంఘాలు యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండల తరపున కొత్త తరహా విగ్రహాల్ని, కొత్త డిజైన్ ఉన్నటువంటి విగ్రహాల్ని రూపొందిస్తున్నారు. రకరకాల వెరైటీలు, రకరకాల ఆకారాలు, రకరకాల సైజుల్లో ఉన్నటువంటి గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తద్వారా ఒకవైపు కొత్తదనం తీసుకురావడం, మరోపక్క భక్తులను ఆకర్షించేలాగా ఉండేలాగా వినాయక విగ్రహాలు తయారు చేసి మండపాల్లో ప్రతిష్ఠిస్తున్నారు. సో అందులో భాగంగానే ఇట్లా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి అద్దాల గణపతి, ప్రస్తుతం నిజామాబాద్లో ఎక్కడ పోయినా అద్దాల గణపతి అనేటువంటి చర్చ నడుస్తుంది. సో ఎందుకోసం అంటే మనం చూస్తున్న విజువల్స్లో ఇంత అద్భుతమైనటువంటి గణేష్ విగ్రహానికి లైటింగ్స్ మరింత వన్యం తీసుకొచ్చినాయి. ఈ క్రమంలోనే సాయంకాలం వేళ నుంచి తెల్లవారుజాము వరకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నటువంటి విషయాన్ని మమ్మాదేవి యూత్ వారు చెప్తున్నారు. సో నిజామాబాద్ నగరంలో మనకు కొత్త తరహా గణేష్ విగ్రహాలను చూపించేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నాం. అందులో భాగంగానే మనం చూపిస్తున్నటువంటి అద్దాల గణపతి కూడా నిజామాబాద్ నగరవాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులను ఆకర్షిస్తుంది. ప్రతిరోజు నిజామాబాద్ నగరవాసులతో పాటు సమీప పల్లెలు, సమీప గ్రామాలు ఉన్నటువంటి వారు కూడా సాయంకాలం కాగానే ఇక్కడికి అద్దాల గణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. సో ఇది ఓవరాల్గా అద్దాల గణపతికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, అద్దాల గణపతి నుంచి.